హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక నుండి ఇవన్నీ ఫ్రీ. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నులు కట్టే వారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు అయితే తీసుకున్నామని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం గత ఏడాది అక్టోబర్లో జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు. ఈ సమావేశంలో అనేక విషయాల గురించి అయితే చర్చించినట్లు సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. ఇక జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. మార్చిలోగా పన్ను కనుక కట్టేవారికి కూడా పన్నులో మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. జీఎస్టీపై ట్రిబ్యునల్స్ అలాగే కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్స్పై సమయం పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం జరిమానాలపై విధిస్తున్న వడ్డీ ఎత్తివేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయని, అయితే ఈ విధంగా సిజిఎస్టీ చట్టంలో పలు సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొన్నింటిపై అయితే జీఎస్టీని తగ్గించారు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ వెయిటింగ్, అలాగే లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు, ఇతర రైల్వే సర్వీసులపై అయితే జీఎస్టీ రద్దు చేశారు. దీంతో పాటుగా మిల్క్ క్యాన్లు, కార్టూన్ బాక్సులపై అయితే 18% నుంచి 12% జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోలార్ కుక్కర్లపై అయితే 18% నుంచి 12% వరకు జీఎస్టీ తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటుగా విద్యా సంస్థలతో సంబంధం లేని హాస్టళ్లపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. సో హాస్టళ్ళకైతే జీఎస్టీ ఉండదు. నెలకు 20,000 కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్ళకే ఈ రూల్ అయితే వర్తించబోతుంది ఫ్రెండ్స్.